అందరికీ నమస్కారం. ఇది బుగ్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గరకు వచ్చాము. ఇది పిడుగురాళ్ళ దగ్గర నుంచి 20 కిలోమీటర్ల దూరంలో బుగ్గమల్లేశ్వర స్వామి వారు స్వయంభూగా వేంచేసి ఉన్నారు. దేవాలయం విశిష్టత కలిగి ఉన్న దేవాలయం. దీనికి మరో పేరు చిన్న శ్రీశైలం, అంటే దక్షిణ కాశీ ఇలా ఎలా అయితే అంటారో ఇదొక మరో శ్రీశైలం లానే ఉంటుంది. సుందరమైన ప్రదేశం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయానికి వెనక నాగబంధనం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది మెయిన్ దేవాలయం. ఇది దేవాలయం, స్వామివారి గర్భాలయం. ఇది స్వామివారి సంబంధించిన చరిత్ర. ఇది మొత్తం చరిత్ర. అనుకోకుండా ఈరోజు సోమవారం అమావాస్య, అనుకోకుండా మేము కూడా వచ్చాము ఈ దేవాలయానికి. వచ్చామని అందరికీ చూపించడం జరుగుతుంది. చాలా విశిష్టత కలిగిన దేవాలయం ఇది. ఇక్కడ కోనేరు ఉంది, 2 కోనేరులు కూడా ఉన్నాయి ఇక్కడ. అదొక కోనేరు. 400 సంవత్సరాలు గల చరిత్ర గల ఈ దేవాలయం ఇది. అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి వెనక ఎలా అయితే అమ్మవారు ఉంటుందో అలానే వెనక అమ్మవారు ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి వృద్ధమల్లేశ్వర స్వామి టెంపుల్ ఇది. శ్రీశైలంలో కూడా మనం దర్శనానికి వెళ్ళి బయటికి రాగానే వృద్ధమల్లేశ్వర స్వామి ఎలా అయితే ఉంటాడో సేమ్ అక్కడ కూడా, అక్కడలానే ఇక్కడ కూడా వృద్ధమల్లేశ్వర స్వామి దేవాలయం ఇది. అది నవగ్రహ మండపం. సేమ్ శ్రీశైలానికి అంత దూరం అప్పట్లో వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది చిన్న శ్రీశైలం లాగా భావించి ఇక్కడికి వచ్చి మొక్కులు అవన్నీ తీర్చుకునేవాళ్ళట. మా అదృష్టం ఈరోజు అమావాస్యను ప్లస్ సోమవారం కలిసి వచ్చింది. ఇది వెనక భాగం. ఆ పైన భ్రమరాంబిక అమ్మవారు ఉంటారు. ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం. అలానే కృష్ణానది ఇది ఒడ్డు అన్నమాట. ఇది ఆ కనిపించేదే కృష్ణానది. అదంతా కృష్ణానది తీరం ఒడ్డు అన్నమాట ఇది. సో స్వామివారు అక్కడ ఉంటే ఈ పక్కన వృద్ధమల్లేశ్వర స్వామి, ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు ఇక్కడ ఉంటారు. చాలా అంటే చాలా సుందరమైన ప్రదేశం. అది అక్కడ పుట్టు కూడా కనిపిస్తుంది. అమ్మవారు భ్రమరాంబిక మాత అమ్మవారి టెంపుల్ ఇది, ఆలయం. చాలా సుందరంగా ఉంది. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అయ్యవారు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటే వారి కోరికలు నెరవేరుతాయి తప్పకుండా అని చరిత్ర చెబుతుంది. ఇక్కడ ఉన్న పూజారులు చెప్తున్నారు. 400 సంవత్సరాల క్రితం దేవాలయం ఇది. స్వయంభూగా వెలిశారు. స్వామివారి కింద బుగ్గాని నీళ్లు ఊరుతూ వస్తూ ఉంటాయి 400 ఏళ్ళ నుంచి, ఎక్కడ ఆగిపోకుండా. ఇది నాగమిథున స్వరూప శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఇది. శరవణ భవ. ఇది పుట్ట అన్నమాట, నాగుల పుట్ట. చాలా గొప్పగా విశేషంగా ఉంది ఈ దేవాలయం. ఇది చెప్పటం కన్నా కూడా అందరూ కూడా ఒక్కసారి ఈ వీడియో చూసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే చాలా అదృష్టవంతులు అవుతారు. నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ రావాలని అయితే ఉంది.
మళ్ళీ స్వామివారు అమ్మవారు ఎప్పుడు పిలిపించుకుంటారో అప్పుడు వస్తాను ఈ దేవాలయానికి. మళ్ళీ అతి త్వరలో మళ్ళీ రావాలనుకుంటున్నాను. అయితే స్వామివారి కింద స్వయంభూ లింగం కింద ఒక చిన్న బావిలాగా ఉంటుంది. ఆ నీళ్లు 400 సంవత్సరాల నుంచి ఆ నీరు ఆగకుండా వస్తూనే ఉంటాయి. స్వచ్ఛంగా తెల్లగా పాచి పట్టకుండా బ్రహ్మాండంగా తాగే నీరులాగా వస్తాయి. లోగడ ఆ నీరే అందరు తాగేవాళ్ళట. సో అది కూడా చూసాము, తీర్థం తీసుకున్నాము. ఇవి నవగ్రహాలు. ఈ నవగ్రహాలు కూడా భలే వెరైటీగా ఏ దేవాలయంలో అయినా సరే ఒకే చోట ఉంటాయి నవగ్రహాలు ఆనుకొని. ఇది అలా కాకుండా చాలా పెద్ద మండపం, విశిష్టంగా ఏ గ్రహానికి ఆ గ్రహానికి సపరేట్గా భలే కట్టారు. చూడండి, చూశారుగా, చాలా విశేషంగా ఏ గ్రహానికి ఆ గ్రహానికి సపరేట్గా సంబంధం లేకుండా అన్నీ ఏ దేవాలయం చూసినా నవగ్రహాలు మొత్తం ఒకే మండపం పైన పక్కన ఇరికిచ్చి పెడతారు. మరి ఈ దేవాలయంలో విశేషం నేను ఇప్పుడే చూడటం, నేను కూడా ఇంతవరకు ఎక్కడైనా చూడలే. ఈ వరుసన 3 చూడండి ఎంత విశాలంగా విశిష్టతగా ఉందో, చాలా అద్భుతంగా. ఒక్కసారి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే దర్శించడానికి అవకాశం, బాగా మనసులో నమస్కారం చేసుకుంటే ఆ స్వామివారే ఏదో రూపేణ ఇక్కడ దర్శనానికి మిమ్మల్ని కూడా పిలిపిస్తారు. పిడుగురాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది బొగ్గమల్లేశ్వర స్వామివారి ఆలయం. ఓకేనా, చూశారుగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉందో ఈ దేవాలయం. తప్పకుండా రండి అందరూ. మరో చిన్న శ్రీశైలం టెంపుల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే సేమ్ శ్రీశైలంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ యథాప్రకారంగా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నమస్కారం, సెలవు అందరికీ. ఇదిగో ఒక్కసారి ఆఖరిగా దేవాలయం ఇది.